హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈ శారీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఈ బ్లౌజ్ వర్క్ కూడా ఎలా చేశాను అనేది చూపించాను కదా. అండ్ ఈ శారీకి కూడా వచ్చినటువంటి బ్లౌజ్ని నేను అలా పెద్ద బార్డర్గా ఎలా స్టిచ్ చేశాను అనేది చూపించాను. ఇంకా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నటువంటి హెయిర్ బ్యాండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు షేర్ చేస్తాను. చాలా ఈజీ, ఇప్పుడైతే చాలా ఫ్యాషన్గా ఉంది, రన్నింగ్ నడుస్తుంది ట్రెండ్. సో మీకు సింపుల్గా మనకి కావాలి అనుకున్నప్పుడు ఎలా విదిన్ 2 minutesలో మనం ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనేది మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ ఇలా హెయిర్ బ్యాండ్స్ మ్యాచింగ్ మనం బ్లౌజ్ స్టిచ్ చేసేసుకున్నప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను చూపించాను కదండి. ప్రతి శారీకి ప్రతి బ్లౌజ్కి కూడా నేను అలా మ్యాచింగ్ స్టిచ్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఇంకా కాస్త దానికి రిచ్నెస్ని అంటే లుక్ చాలా బాగా మారేటట్టుగా ఎలా చేయాలి అనేది చూపిస్తారు. జస్ట్ అంత క్లాత్ అయితే సరిపోతుంది అండి. ఈవెన్గా కట్ చేసేసుకుందాం. ఈ సైడ్ కార్నర్ ఆ సైడ్ కార్నర్ కాస్త క్రాస్గా కట్ చేసేసుకుంటే మనకేంటి అంటే లుక్ చాలా నైస్గా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంతేనండి. ఇప్పుడు అలా మిడిల్లో మనం అలాగా ఫోల్డ్ చేసేసి, ఇప్పుడు నేను ఇంకా అది ఎలాస్టిక్ పెట్టలేదు కాబట్టి ఓల్డ్ దానికి చూపిస్తున్నాను. అలా ఒక టై వేసేయండి, అంతే సింపుల్. మీరు అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కూడా అలా కొత్తగా ఒక హెయిర్ బ్యాండ్ని ప్రిపేర్ చేసేసుకొని మ్యాచింగ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. అంతేనండి. ఇంకా ఇప్పుడు ఎలా ఉంది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మ్యాచింగ్ మనం అలా వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇంకొక శారీకి ఎలాగైతే మనం డిజైనర్ బ్లౌజ్ని స్టిచ్ చేసేసుకున్నామో అలాగే డిజైనర్ హెయిర్ బ్యాండ్ని కూడా, ఇయర్ రింగ్స్ కూడా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ ఎలా చేసేసుకోవాలి, బుట్టాలు ఎలా చేసేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ హెయిర్ బ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది మరి ఒకసారి చూద్దాం. అంతేనండి. కాస్తంత పీస్ అయితే సరిపోతుంది. దాన్ని ఈ చివరన ఆ చివరన స్టిచ్ చేసేసి అలాగా ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ చివరన ఆ చివరన స్టిచ్ చేసేసాను. ఇప్పుడు అలా మర్చేసి ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక పిన్ పెట్టేసి రివర్స్లో తీసేద్దాం. ఆల్రెడీ నేను ఈ వీడియో మీకు షేర్ చేశాను. ఎవరైనా మిస్ అయితే చూడండి. చాలా ఈజీగా మ్యాచింగ్ మనము చేసేసుకోవచ్చు. అలా పెట్టేసి రివర్స్లో తీసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఒకసారి అలా లాగేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఎలాస్టిక్ పెట్టేసేయాలి. ఎలాస్టిక్ పెట్టేసి దగ్గరికి తెచ్చేసి ముడి వేసినామనుకోండి, నాటు వేసేస్తే ఒక మంచి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ ప్రిపేర్ అవుతుంది. అన్ని టాప్ టు బాటమ్ మ్యాచింగ్ వేసేసుకోవచ్చు మనము. అంతేనండి. ఇప్పుడు మనము ఇలా ప్రిపేర్ చేసుకొని అక్కడ నాటు వేసేసి ఆ నాటు లోపలికి వెళ్ళేటట్టుగా మనము సెట్ చేసేసుకోవాలి, సర్దుకోవాలి. ఇప్పుడు నేను వాయిలెట్ క్లాత్ బ్లూ బార్డర్, అలా బ్లూష్ వాయిలెట్లో ఉంది కదండి బార్డర్, ఆ బార్డర్కి తగినట్టుగా క్లాత్ తీసేసుకొని ఇంకా ట్రెండ్లో ఉన్నటువంటి హెయిర్ బ్యాండ్ని ఎలా ప్రిపేర్ చేయాలో మరి ఇది కూడా చూపిస్తాను మీకు. అంతే, క్రాస్గా కట్ చేయండి. ఇంకా మీకు డిజైన్స్ కావాలి అంటే చేసేసుకోవచ్చు. నేను అక్కడ క్లాత్ అంతా కూడా ఇలా పోగులు పోగులుగా ఉంది. ఇవేందో నేను అది తీసేయట్లేదు. ఎందుకు అంటే అదే ఫ్యాషన్, మనం ఏది వేసుకుంటే అదే ఫ్యాషన్. సో జస్ట్ అలాగా నాట్ దగ్గర నుంచి ఒక నాట్ వేసేయండి, అంతే. మ్యాచింగ్ మనకి బోర్డర్ తర్వాత శారీకి సరిపోయినట్టుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా మనము హెయిర్ బ్యాండ్స్ని ప్రిపేర్ చేసేసుకున్నామో. ఇది ఒకటి. తర్వాత ఇంకా వేరేవి కూడా ఆల్రెడీ చేసి ఉన్నవి కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఏంటి అంటే ఈ క్లాత్ని ఓవర్లాక్ అయినా చేయించవచ్చు. లేదు అంటే కాస్త అలాగా మనము చిన్నప్పుడు రిబ్బన్స్ వేసుకున్నప్పుడు అంచులు చివర్లు కాల్చే వాళ్ళం కదండి, అలా ఒక్కసారి సన్నగా పెట్టేసేయండి. కాస్త దగ్గరకు వచ్చేస్తుంది, పోగులన్నీ పోకుండా ఉంటాయి. ఇది ఒకటి. లేదు అంటే మీరు అలాగే వదిలేయండి, అది కూడా డిజైన్ లాగా కనిపిస్తుంది. లేదు అంటే ఓవర్లాక్ చేయించండి, అంతే. నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి నేను అలాగే పెట్టేస్తున్నాను. కాల్ చేసి పెట్టేశాను, ఇంకొకటి అలాగే వదిలేస్తున్నాను. అలా నాట్ వేసేసి పెట్టేస్తే సరిపోతుంది. ఒక పింక్ రబ్బర్ బ్యాండ్కి గ్రీన్ కానీ ఎల్లో కానీ వాయిలెట్ కానీ ఏదైనా బార్డర్ ఉంది అనుకోండి, ఆ క్లాత్ సెట్ చేసేస్తే సరిపోతుంది. వితిన్ 5 minutesలో మనము చేసేసుకోవచ్చు. ఇంకా ఇలాగా ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ లుకింగ్ కావాలి అనుకుంటే అలా సెట్ చేసేయండి.
మన శారీకి అయితే పర్ఫెక్ట్ మ్యాచింగ్. అలా బేబీ పింక్, రాణి పింక్, సిల్వర్ కలర్ కదండి, అలా చక్కగా సెట్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే బాయ్ బాయ్.